మిత్రులందరికీ నమస్కారం. మన మొబైల్ ఫోన్లోనే సిఎఫ్ఎంఎస్లో 10th క్లాస్ విద్యార్థులకి ఏజ్ కండోనేషన్ ఎలా కట్టాలి ఫీజు అనేటటువంటిది చూద్దాం. మనం ముందు మొబైల్ ఫోన్లో మీరు గూగుల్ మీట్ టచ్ చేసిన తర్వాత గూగుల్ మీద సిఎఫ్ఎంఎస్ చలాన్ పేమెంట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సిటిజన్ చలాన్ లాగిన్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ అని వస్తుంది. దాంట్లో మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్ సర్వీస్ రెండు ఉంటాయి. డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని టైప్ చేయండి, లేదా ఈఎస్ఈ 03 అని టైప్ చేసినా సరే సరిపోతుంది. గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్ అని రావాలి అక్కడ. తర్వాత సర్వీసెస్లో ఇక్కడ యూజర్ ఛార్జెస్ గవర్నమెంట్ అని అంటే యూజర్ ఛార్జెస్ అని టైప్ చేస్తే మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టరేట్ అని వస్తుంది. దీంట్లో మనకి హెడ్ ఆఫ్ అకౌంటు, డిస్ట్రిక్ట్ ఏపీ క్యాపిటల్ రీజన్, ట్రెజరీ పిఏఓ, తర్వాత డిడిఓ కోడ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు బాగా ఆఖరిని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సిటిజన్ చలాన్ క్రియేషన్ అని వచ్చిన తర్వాత అందులో వివరాలన్నీ వస్తాయి. పర్పస్లో మనం ఎస్ఎస్సి ఏజ్ కండోనేషన్ అని టైప్ చేయాలి. ఏజ్ కండోనేషన్ ఫీ అని టైప్ చేసి రెమిటర్ నేమ్ అక్కడ హెచ్ఎం గారి పేరు ఎక్కర్ లేకుండా మీరు ఎవరైతే ఫీజు కడుతున్నారో వాళ్ళ పేరు కూడా రాయొచ్చు. రెమిటర్ నేమ్ దగ్గర సాధ్యమైనంత వరకు హెచ్ఎం గారి పేరు రాసి, ఒకవేళ కాకపోయినా రాయొచ్చు. రెమిటర్ ఐడి పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ రాయాలి. అడ్రస్ రాయాలి. పాన్ నెంబరు రాసి అక్కడ తర్వాత ఆధార్ నెంబరు రాయాల్సి ఉంటుంది. అడ్రస్ రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ వేయాలి. తర్వాత మెయిల్ ఐడి వేయాలి. మొత్తం అమౌంట్ ఈచ్ వన్ 300 రూపీస్ కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి, ముగ్గురుంటే 900, ఆ రకంగా మల్టిపుల్స్లో వేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి మనకి: మాన్యువల్ పేమెంట్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఈ పేమెంట్. మనకి బెస్ట్ ఏంటంటే ఆఖరిది ఈ పేమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. ఇవన్నీ మనం ఎంటర్ చేస్తే కానీ ఎదరికి వెళ్ళదు కాబట్టి అలా వచ్చింది. ఇవి కాన్ఫిడెన్షియల్ కాబట్టి అవి ఎంటర్ చేయలేదు. అవి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మనం ఉపయోగించుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ కానీ మన ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కానీ వెళ్ళొచ్చు. కానీ క్రెడిట్ కార్డు అయితే మాత్రం ఛార్జెస్ ఉంటాయి. మ్యాక్సిమం డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుని మనం డెబిట్ కార్డు సెలెక్ట్ చేసే విధానంలో డెబిట్ కార్డు నెంబరు, సివివి, తర్వాత ఎక్స్పైరీ డేట్ అవన్నీ మనం క్లిక్ చేయటం మనకు తెలుసున్నది విషయం కాబట్టి ఆ రకంగా ఎదురుకెళ్ళి మనం ఎస్ఎస్సి కండోనేషన్ ఫీజు కట్టే విధానాన్ని మనం పూర్తి చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.